ఇదే మీ రాజ్యం, ప్రజల పదపాలన అన్నది అన్నాడు. ప్రజల కోసం మేము ఉంటాం, సదా మీ సేవ అన్నది అన్నాడు. గవర్నమెంట్ మారిన తర్వాత మా బ్రతుకులు మారుతాయని చెప్పేసి ఎంతోమంది ఒక విశ్వాసంగా గవర్నమెంట్ని మార్చుకున్నాం. అది మేము చేసిన తప్ప? మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపించడం మేము చేసిన తప్ప? గవర్నమెంట్ మాకు రావాలి కాంగ్రెస్ అని చెప్పేసి మేము అడగడం మేము చేసిన తప్ప? ఈనాడు కార్పొరేటర్ ఎలక్షన్స్ కంటే ముందు మీరు ఇదంటే దోపిడీలు ఇదంటే అన్యాయం చేయకుండా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇంత రాజకీయంగా ఖమ్మం డిస్టిక్లో ఎందుకు ఇదంటే అన్యాయం చేశారు? ఎందుకు నిరుపేద ఇల్లు కూర్చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకు నిరుపేదలని రోడ్డు మీదకి ఈడ్చాల్సిన అవసరం ఉంది? ఎందుకు వాళ్ళకి ఇచ్చిన గూడు కాదని ఇంకొకసారి ఇస్తాను అన్నంత అవసరం ఏముంది? అది గవర్నమెంట్ ఇదే, మీరు ఇంకొకసారి ఇచ్చేది కూడా గవర్నమెంట్ ఇదే. ఎందుకు వాళ్ళకు ఉన్న సాటనే ఉంచవచ్చు కదా? అంటే దానికి ఏమన్నా తిరుగు రేట్ వచ్చిందా మీకు? అక్కడ మీ స్వార్థాలు ఉన్నాయా? ఇప్పటికైనా మీ స్వార్థాలు మార్చండి ప్లీజ్. ఎందుకంటే ఇప్పుడు వరకు ఏ ఒక్క నాయకుడు కూడా యథార్థంగా ప్రజల సేవలో లేడు. ప్రజల సేవలో ఉన్న కొంతమంది నాయకులని, కొంతమంది వ్యక్తులని, ప్రజల కోసం పోరాడే మాలాంటి వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ అణచేయడము, తొక్కేయడము, అడ్రస్ లేకుండా చేయడం, మీ డబ్బు బలంతో, మీ అధికార బలంతో. అది ఆపేయండి. ఇంకా ఎన్ని రోజులు మనిషి బ్రతుకుతాడు? మీకు ఎంత కావాలి? ఖమ్మం డిస్టిక్లో ఎన్ని వందల కన్నీటి ఘోష మీకు వినపడడం లేదా? ఎందుకు ఇదంటే అన్యాయం చేయాలి? నేను మళ్ళీ మీ గవర్నమెంట్కి ఒక సవాల్ విసురుతున్నాను. శ్రీశక్తి మహిళా సంఘం నుంచి ఒక మియాపూర్ డివిజన్లో కొన్ని వందల కోట్ల ఆస్తులు నాయకులు కబ్జా చేసుకున్నారు. ఆ కబ్జాలు చేసుకునేది కాకుండా అదే గవర్నమెంట్ జాగ్రత్తలో పెద్ద పెద్ద రెస్టారెంట్, హోటళ్ళు పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు. కొంతమంది కిరాయిలకు ఇచ్చుకుంటున్నారు. మీకు దమ్ము ఉంటే, మీకు ధైర్యం ఉంటే వాళ్ళ పునాదులు కదిలించండి. అందులో మీకు ఏమైనా భాగం ఉందా? పార్ట్నర్ ఉందా? మంచి పోతే ఎంత తీసుకుపోతారు? మన కళ్ళ ఎదురుగా ఎంతో మంది నాయకులు మట్టిపాలైపోయినారు. ఏ ఒక్క నాయకుడైనా కూడా అన్యాయంగా సంపాదించింది, వేల కోట్ల ఆస్తులు సంపాదించింది వెనకబడి తీసుకుపోయినారా? ఎందుకు ఇంత దుర్మార్గం చేస్తున్నారు? కాదానికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. ఇంతకుముందు మాత్రం లేదు. ఇప్పుడు ఎవడైతే దుర్మార్గం చేస్తున్నాడో, ఎవడైతే అన్యాయం చేస్తున్నాడో, ఎవడైతే ప్రజలను ఏడిపిస్తున్నాడో ఉసురు ఖచ్చితంగా కొట్టుకుంటుంది. ప్రజలు ఇప్పుడైనా తెలుసుకోండి, మనకి ఏ నాయకుడు అవసరం, మనకి ఏ నాయకత్వం చేసేవాడు అవసరమో. ప్రజలు కూడా ఎవడు డబ్బు ఇస్తే వాడికి అంబడిపోకండి. ఎవడు నోటు పంచితే వాడికి 5 సంవత్సరాల మన జీవితాన్ని అమ్మేయకండి. యథార్థంగా బ్రతుకుతాం. యథార్థంగా మనకు కావాల్సిన నాయకుడిని మనం తెచ్చుకుందాం. ఉంటాం.